హైదరాబాద్ టు చెన్నై ఇప్పుడే ఇన్స్టా సిటీలో ట్రావెల్ అయ్యి వచ్చాము. ఈ 2 డేస్ మేము ఇక్కడే స్టే చేయాలి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు వినీతా వ్యూస్. ఈరోజు మేము ఎక్కడ ఉన్నాము అంటే చెన్నైలో ఉన్నాము. సో ఎందుకు ఏంటి రీజన్ కావాలి అనుకుంటే, సో మెయిన్ రీజన్ నా థంబ్నెయిల్ చూస్తేనే మీకు అర్థమవుతుంది. సో మేము వచ్చింది వీసా ప్రాసెసింగ్ కోసం. నా వీసా ప్రాసెసింగ్ కోసం బయోమెట్రిక్ ఇవ్వడానికి చెన్నై వచ్చాము. సో దిస్ ఈజ్ అవర్ రూమ్. సో ఇక్కడ క్రిస్టల్ పార్క్ అనే హోటల్ రూమ్ తీసుకున్నాం అన్నమాట. మా ఫేసెస్ చూసైతే కొంచెం భయపడకండి, అస్సలు బాగాలేదు. మేము ట్రావెలింగ్ చేసి నైట్ అంతా నిద్ర లేకుండా వచ్చాము. సో ఇప్పుడు కొంచెం రెస్ట్ తీసుకొని మేము నెక్స్ట్ డే రీచ్ అయ్యాం కాబట్టి ఎక్కడికి వెళ్తాం, ఏం చేస్తాం మేము మీతో షేర్ చేసుకుంటాం. అప్పటి వరకు స్టే ట్యూన్. బై బాయ్. చాలాసేపు తిరిగాము, అసలు వెజ్ హోటల్ ఎక్కడ దొరకలేదు. బట్ ఫైనలీ వీ ఫౌండ్ వన్ హోటల్. ఫుడ్ అయితే ఓకే అంది. మేము ఫ్రెష్ అప్ అయిపోయి వీసా అప్లికేషన్ సెంటర్కి వచ్చేసాము. అండ్ మాకు టైం అయిపోతుంది కాబట్టి బ్లాక్ చేయాలి అంత టైం అయితే దొరకలేదు. ఇదే రామీ మాల్, ఇక్కడే నా బయోమెట్రిక్స్ అడ్మిషన్ అనమాట. సో చూడండి. అండ్ పైకి వెళ్ళడం మాత్రం ఎవరైతే అబ్రాడ్ వెళ్తున్నారో వాళ్ళు మాత్రమే పైకి వెళ్ళాలి, అందరినీ అలో చేయరు. అండ్ వెళ్ళాక వెంటనే ఇలా టోకెన్ ఇస్తారనమాట. ఈ టోకెన్ వైజ్ వాళ్ళు పిలుస్తూ ఉంటారు, అనౌన్స్మెంట్ వస్తూ ఉంటుంది. సో ఇక్కడే సబ్మిట్ చేయడము. ఫైనల్లీ నా వీసా అప్లికేషన్ అండ్ బయోమెట్రిక్స్ అయిపోయాక అలా రిసిప్ట్ ఇస్తారు. ఆ రిసిప్ట్ ఎందుకు అని అంటే నెక్స్ట్ మనం పాస్పోర్ట్ కలెక్షన్కి యూజ్ అవుద్ది. సో అది చూపిస్తేనే మనకి పాస్పోర్ట్ ఇస్తారనమాట. సో మేము నెక్స్ట్ వచ్చేసి నియర్ బైలో మరీనా బీచ్ ఉందంటే వెళ్తున్నాము. అండ్ ఇది వచ్చేసి స్టేడియం, చెన్నై క్రికెట్ స్టేడియం. ఇది వచ్చేసి మద్రాస్ యూనివర్సిటీ. సో ఇవన్నీ నాకు ఎలా తెలుసు అని అంటే ఆటో డ్రైవర్ కూడా గైడ్ చేస్తూ ఉన్నాడు. సో వెళ్ళే దారిలో అలా కొన్ని క్లిప్స్ తీసుకున్నాను. మద్రాస్ యూనివర్సిటీ ఆపోజిట్ సైడ్లోనే మనకి మరీనా బీచ్ ఉంది. సో బీచ్కి మెయిన్ వెళ్ళే దారి ఇదే అనమాట. ఇక్కడ నుంచే ఎంట్రీ స్టార్ట్. చూడండి, ఈ హార్స్ చూడగానే నాకైతే ఎక్కాలనిపించింది. బట్ చాలా కాస్ట్ ఉంది. మీరు ఎక్కడికి వెళ్ళిన హార్స్ మాత్రం చెన్నైలో ఎక్కకండి. చిల్డ్రన్స్ అయితే 100 అంట, అడల్ట్స్ అయితే 200 అంట. దాని బదులు బెస్ట్ ఫుడ్ దొరుకుద్ది కదా అని చెప్పేసి వచ్చేసారు. నాకైతే బీచ్లో క్రేజియస్ట్ థింగ్ ఏంటి అని అంటే ఈ ఫోటో స్టూడియో. ఇక్కడ నిజంగానే సెలబ్రిటీస్ వచ్చి ఫొటోస్ దిగినట్టుగా అలా గ్రాఫిక్లా క్రియేట్ చేసి చాలా బాగా చేశారు. ఇది మాత్రం చాలా క్రేజీ థింగ్. అది కాకుండా ఇక్కడ చూసారా, ఈ మిర్రర్స్ అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చాయి. మనకి సముద్రంలో దొరికే గవ్వలు, శంఖాలు ఇవన్నీతో చాలా బాగా డిజైన్ చేశారు. మీకు నచ్చితే కామెంట్ చేయండి. బీచ్లో ఇవన్నీ చూస్తే ఒక చిన్నపాటి ఎగ్జిబిషన్ వచ్చానా నేను అన్నట్టు అనిపించింది నాకు చూస్తే. అన్ని రకాల ఐటమ్స్ ఇక్కడ ఉన్నాయి. ప్రైస్ కూడా చాలా లెస్గానే ఉంది. హెవీ బడ్జెట్లో అయితే ఏం అనిపించలేదు. ఓకే, కొనొచ్చు అన్నట్టుగా అనిపించింది అనమాట నాకు చూస్తే. అండ్ ఆల్ అండ్ ఫేవరెట్ నాకు ఇది శంఖాలు. అన్ని రకాల శంఖాలు ఇక్కడ ఉన్నాయి. సో మేమైతే షాప్ చేసాము ఆల్మోస్ట్. మాకు నచ్చినవి తీసేసుకున్నాము. అండ్ ఈ చుట్టూ వెదర్కి, ఈ లొకేషన్కి అబ్బబ్బా ఎంత బాగుందంటే అంత బాగుందండి బీచ్.
మేమైతే బీచ్లో చాలా బాగా ఎంజాయ్ చేసాము. అసలు టైం అంటూ తెలియలేదు మాకు బీచ్లో. కంప్లీట్ హాఫ్ డే బీచ్లోనే ఎంజాయ్ చేసాము, ఎస్పెషల్లీ నేను. అండ్ ఇది వచ్చేసి పార్ట్ 1 వీడియో. మేము వెళ్ళింది 2 days. పార్ట్ 1 వచ్చేసి ఇది, పార్ట్ 2 టు బీ కంటిన్యూడ్. సో స్టే ట్యూన్ గైస్, పార్ట్ 2 కూడా రిలీజ్ చేస్తాను త్వరలో. అంటిల్ దెన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ వినీత వ్యూస్. స్టే ట్యూన్ ఫర్ పార్ట్ 2. బాయ్ బాయ్. గంట కొట్టడం మర్చిపోదు.